భారతీయులకు బంగారం అంటే ఎంత మక్కువో చెప్పనక్కర్లేదు. బంగారాన్ని శుభసూచకంగా భావించే భారతీయులు ముఖ్యమైన సందర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తారు. కొందరు బంగారాన్ని పెట్టుబడి సాధనంగానూ పరిగణిస్తారు. ఆ మాటకొస్తే అసలు బంగారు నగలంటే ఇష్టపడని అమ్మాయిలుంటారా? కానీ పసిడి ధరేమో సామాన్యులకు అందకుండా పరుగులు పెడుతోంది. అయిన వాళ్ల పెళ్లి, తెలిసిన వాళ్ల ఓణిల వేడుక, మన ఇంటి గృహప్రవేశం, ఇలా సందర్భం ఏదైనా మెడలో నిండుగా బంగారు నగలు వేసుకోకపోతే వెలితిగా ఉండదు. అందుకే తక్కువ ధరలోనే పుత్తడి మెరుపుల్ని మీ సొంతం చేసేందుకు కొత్త దారులు పుట్టుకొచ్చాయి. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొనేయమని చెబుతుంటారు. అయితే స్వల్పకాలిక పెట్టుబడి కింద బంగారాన్ని కొనుగోలు చేయడం అంత మంచి ఆలోచన కాదు. దీర్ఘకాలిక అవసరాల కోసం ధరలు పెరుగుతున్నా బంగారం కొనడం మంచిదే. ధరలు పెరుగుతున్నప్పుడు చాలా మంది బంగారం అమ్మొచ్చా అనే ప్రశ్న అడుగుతుంటారు. కానీ ఇది మంచి పని కాదు. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు పెరిగినప్పుడు వాటిని అమ్మేస్తాం, కానీ బంగారాన్ని అలా చూడలేం. మరికొంత కాలం వేచి చూడటం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. ధరల పెరుగుదల కొనసాగుతుందా? గత 20 ఏళ్ల కాలాన్ని గమనిస్తే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. దీనికి కారణం దాని డిమాండ్ కూడా పెరుగుతుండడమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతామని ప్రకటించింది. చాలా మంది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని భావించారు. ఇలాంటి రాజకీయపరమైన మార్పులు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమవుతాయి. అలాగే ద్రవ్యోల్బణం కొనసాగి గోల్డ్ రేట్ల పెరుగుదలకు కారణమవుతోంది. బంగారం ధరల పెరుగుదల 2025 వరకు కొనసాగుతుందని జేపీ మోర్గాన్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఏ రూపంలో పెట్టుబడి ఉత్తమం? గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి ఉత్తమమేనా? మీరు నగలు లేదా బంగారు నాణాలు కొనుగోలు చేస్తే మొత్తం ధరలో తరుగు, కమిషన్ కింద 20% పోతుంది. అంటే మీరు 100 రూపాయల బంగారాన్ని కొనుగోలు చేస్తే దాని అసలు విలువ 80 రూపాయలేనన్నమాట. అదే మీరు గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే నెల నెల వడ్డీ కూడా వస్తుంది. దీనికి తోడు బంగారు నగలను కాపాడుకోవడం కూడా కష్టం. అదే గోల్డ్ బాండ్స్ అయితే పోతాయనే భయం ఉండదు. ఎవరైనా గరిష్టంగా 4 కేజీల విలువైన గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. పైగా ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. గోల్డ్ బాండ్స్ కింద లభించే బంగారం 24 క్యారెట్ల నాణ్యతతో ఉంటుంది. మీరు బంగారానికి బదులుగా బాండ్స్ కొనుగోలు చేస్తే మీరు గ్రాముకు 50 రూపాయల చొప్పున తక్కువ ఖర్చు చేసిన వారవుతారు.